దాంతో ఇతను ఇద్దరిని కన్విన్స్ చేయలేకపోయినట్టున్నాడు. ఈ అమ్మాయిని చేసుకోని అని చెప్పినట్టున్నాడు, మా అమ్మతో ఇట్లా ప్రాబ్లం కదా అనేసి. అందుకని ఇప్పుడు అమ్మాయి పెళ్లి కోసం బెదిరిస్తున్నట్టుంది, అంత మించేం లేదు. శిక్షించాలి అనేటట్టయితే ఇందులో శిక్ష ఏమి ఉండదు, ఎందుకంటే నువ్వు మేజర్వి, అతను మేజర్. ఇవి అతను అలాంటి లైంగిక ఇవి చేశాడు అంటే నువ్వు రికార్డు చేసావు, అతను ఎంత నేరం నీది అంతే నేరం. ఎందుకు రికార్డు చేసావు? నువ్వు బ్లాక్మెయిల్ చేసావు అన్నానికి అది సాక్ష్యం. 1-2 అయితే అనుకోవచ్చు, 100 కొద్ది వీడియోలు ఉన్నాయంట. వేరే వాళ్ళతో చాటింగ్ చేసినవి కూడా ఉన్నాయంట. మరి ఇంకా వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎట్ట నమ్ముతున్నావు వాడిని? అంటే పరిపక్వత లేని ఆలోచన. ఎమ్మెల్యేని మనం లాగేసుకుని, ఎమ్మెల్యేని మనం చేసేసుకుంటా మన కంట్రోల్లోకి వస్తాడని ఏమన్నా ఆలోచించింది ఆమె. ఎంప్లాయీగా ఫస్ట్ ఫేజ్లో నేను అనుకుంది ఏంటంటే, ఎంప్లాయీకి ఎమ్మెల్యే పరిచయం ఉంటే పై అధికారులు మూసు కూర్చుంటారు, వాళ్ళ జోలికి పోరు. ఆ టైప్ దానికోసమేమో అనుకున్నా. తీరా చూస్తే ఈ వీడియోలు ఇవన్నీ చూస్తుంటే అమ్మాయి అతన్ని జాగ్రత్తగా భవిష్యత్తులో తను చెప్పినట్టు వినకపోతే ఇరికించడం కోసమే రికార్డ్ చేసిందండి. ప్లానింగ్. దెన్ ఏం చేయాలి? దూరంగా బాగుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, ఫస్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు మేము అందరం కష్టపడ్డాం, ఆడేమో దాన్ని వినియోగించుకున్నాడు.